అందరికీ నమస్కారం. ముందుగా శ్రీ మాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. గంగాధర్ వాస్తు జ్యోతిష్యాలయం యూట్యూబ్ ఛానల్‌కి స్వాగతం అండి. మనం ఈరోజు వాస్తులో చర్చించుకోబోయే టాపిక్ ఏంటంటే విపుల గృహం. అంటే మనకి శాస్త్రంలో 16 రకాల గృహాల గురించి కట్టుకునే విధానం మనకు తెలియజేశారనమాట. మనం వాటిల్లో ఒక్కొక్కటిగా మనం చెప్పుకుంటూ వస్తున్నాం. మనం క్రిందటి వీడియోలో విజయ గృహం గురించి తెలుసుకున్నాము. అలాగే ఈరోజు విపుల గృహం గురించి తెలుసుకుందామండి. చూద్దాం ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఇది మన స్థలం అనుకోండి. దీన్ని దిక్కులు తీసుకుంటే తూర్పు, పడమర, దక్షిణం, ఉత్తరం. అలాగే విదిక్కులు కూడా తీసుకుంటే ఈశాన్యం, ఆగ్నేయం, నైరుతి, వాయువ్యం. మనం ఇప్పుడు విపులశాల గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఈ విపులశాలకి 3 ద్వారాలే ఉంటాయన్నమాట. అంటే ఎలా అంటే పడమర, దక్షిణం, ఉత్తరం. ఈ విపులశాలకి తూర్పు ద్వారం ఉండదండి. ఈ 3 దిక్కులే ద్వారాలు ఉంటాయి. పడమర దిక్కు, దక్షిణం దిక్కు, ఉత్తర దిక్కు. ఈ 3 దిక్కుల ద్వారాలుండి ఈ చుట్టూ అలిన్నములు ఉన్నదే విపులశాల అంటారు. అయితే ఈ విపులశాల వల్ల కూడా ఉపయోగం ఏంటి అంటే ధన యశో వృద్ధి కీర్తిని మనకి తీసుకొస్తుంది అన్నమాట. ఈ విపులశాల కూడా మంచిదే. ఇప్పుడు తూర్పుని ఎవరికైనా ద్వారం పెట్టుకోలేని పరిస్థితులలో విపులశాల నిర్మించుకోవచ్చు. విపులశాల వల్ల కూడా శుభ ఫలితాలే మనకు కలుగుతాయి. ధన యశో వృద్ధినిస్తుంది, అంటే ధనం యశో వృద్ధినిస్తుంది. ప్లస్ ఏంటంటే కీర్తిని కూడా తీసుకొస్తుంది అనమాట. ఎవరికైనా సరే తూర్పున ద్వారం పెట్టుకోలేని పరిస్థితిలో ఉంటే ఈ విపులశాలను నిర్మించుకోవడం చాలా ఉత్తమం అండి. ఇప్పుడు జనరల్గా ఏంటంటే అందరికీ తూర్పు అనేది ఒక ప్రాముఖ్యత ఏర్పడింది కాబట్టి ఒకవేళ ద్వారం పెట్టుకోలేని పరిస్థితిలో వాళ్ళు ఎవరైనా ఉంటే విపులశాల నిర్మించుకుంటే చాలా మంచిదండి. ఎందుకు అంటే ఈ విపులశాల వల్ల కూడా మంచి ఫలితాలే ఉన్నాయండి. మనకి ధనాయశో వృద్ధిని అలాగే కీర్తిని కూడా తీసుకొస్తుంది కాబట్టి విపులశాల నిర్మించుకోవడం వల్ల కూడా మనకు మంచిదే. విపులశాల కూడా మనకి మంచి ఫలితాలనే తీసుకొస్తుంది. చాలామంది తూర్పుని ద్వారం లేదు కదండి అన్న తూర్పు మీద కాన్సన్ట్రేషన్ ఎక్కువ చేసిన వాళ్ళు అవకాశం ఉంటే మనం తూర్పు కూడా పెట్టుకోవచ్చు. ఇప్పుడు తూర్పు కూడా పెట్టుకున్నాం అనుకోండి, ఇప్పుడు తూర్పు కూడా ఇక్కడ ద్వారం పెట్టుకుంటే అది విజయగృహం అవుతుంది. తూర్పున ద్వారం పెట్టుకోలేని కాన్సెప్ట్ అంటే పెట్టుకోలేని పరిస్థితులు ఎవరికైనా ఉంటే వాళ్ళు ఈ విపుల గృహాన్ని నిర్మించుకోవచ్చు. అట్లాగే ఈ విపుల గృహం వల్ల ఫలితాలు ఏమైనా తక్కువగా ఉంటాయా, ఏమన్నా ఇబ్బందులు ఎదురవుతాయంటే అలాంటి అపోహలు ఏం పెట్టుకోవద్దండి. ఈ విపుల గృహం కూడా చాలా అంటే చాలా మంచిది. ఈ విపుల గృహం కూడా ఫలితాలు చెప్పుకున్నట్టుగానే ధన యశ వృద్ధిని కీర్తిని మనకు తీసుకొస్తుంది అనమాట. మంచి ఫలితాలనే ఇస్తుంది. ఏ గృహం అయినా సరే చుట్టూ 4 దిక్కులు ప్రహరీ ఉండాలి. మనం నిర్మించుకునేటప్పుడు గృహ యజమాని పేరును బట్టి ఆయన పేరు ఏ వర్గులోకి వస్తుందో చూసుకొని, ఏ సింహద్వారం సెట్ అవుతుందో చూసుకొని, అట్లాగే మనం శాస్త్రానుపరంగా ఆయన తీసుకొని గృహం నిర్మించుకోవటం వల్ల ఏ గృహం అయినా సరే మనకి శుభ ఫలితాలనే ఇస్తుందండి. కాకపోతే ప్రతి గృహం నిర్మించేటప్పుడు మనం తీసుకోవాల్సిన అంశాలు చాలా ఉంటాయి. అవన్నీ కూడా జాగ్రత్తగా మనం పరిశీలించి మన నూతన గృహాన్ని, ఎందుకంటే జీవితంలో మన గృహం ఒక్కసారి కట్టగలం, మళ్ళీ మన గృహం కట్టలేం కాబట్టి ప్రతి అంశాన్ని కూడా మనం జాగ్రత్తగా పరిశీలించుకొని గృహాన్ని నిర్మించుకోవడం చాలా ఉత్తమం అండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి ఎవరికైనా ఉపయోగపడింది. నెక్స్ట్ ఇంకో వీడియోతో ఇంకో టాపిక్తో మళ్ళీ కలుద్దామండి. అంతవరకు సెలవు. జై శ్రీరామ్.